మనకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు నమాజ్ టైంలోని మన అందరు లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్. మనకి కొంచెం కాంపాక్ట్ టౌన్ కాబట్టి రివర్బరేట్ అవుతుంది, అంటే మీ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కొంచెం పెట్టినా. సో అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అది మనందరం కూడా కోఆపరేట్ చేసి లెట్ us do it, అండ్ దట్ విల్ బి ద థర్డ్ డే, ఇమర్షన్ డే. అండ్ ఆల్సో మాస్క్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక 100 meters ముందు 100 meters ఆఫ్టర్ దట్ వరకు నాట్ అలౌడ్ టు ప్లే లౌడ్ స్పీకర్. మీరు కామ్ గా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత మాస్క్ నుంచి ఒక 100 meters అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బక్రీద్ టైంలోని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రొద్దుటూరు వాళ్ళందరూ ఏ ఇష్యూ కూడా జరగలేదు. మొత్తం ప్రొద్దుటూరు అండ్ రాజపాలెం మండలంలో మన ఫెస్టివల్ అప్పుడు కూడా వాళ్ళు మనకు అంతే బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే బాగా కోఆపరేట్ చేయాలని వీఆర్ విషింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఎనీ ఇష్యూ మీ అందరికీ రేజ్ అయితే డైల్ 100 or 112 ఈ 2 నెంబర్స్ లో మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా, బీట్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉన్నా కూడా మాకు చేస్తే మేము నోడల్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి డైల్ చేసి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ .net అనే దాంట్లోని ganeshotsave.net లో మీరు ఇప్పుడు అప్లికేషన్స్ చాలా మంది ఆల్రెడీ ఫిల్ చేశారు. చేయకపోతే ఇప్పుడు చేయండి. దీనిలోని ఏ చలాను కట్టాల్సిన అవసరం లేదు, పోలీసులకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మీరు పెట్టిన వెంటనే ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. ఇందాక మా CA గారు చూపించినట్టు ఆ QR కోడ్ మ్యాండేటరీగా మీ పండలు బయట స్టిక్ చేసి ఉండాల్సిందే. ఆ దానిలోని ఎవరు స్కాన్ చేసినా మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, ఏ స్టేషన్ లిమిట్స్ లో అది ఉంది ప్రతిదీ క్లియర్ గా వస్తుంది. సో ఇది మీ సేఫ్టీ కోసం, మా సేఫ్టీ కోసం. ఓకే. అండ్ దాంట్లోని బయట స్టిక్ చేసిన తర్వాత మీకు డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు మేము పాంప్లెట్స్ కింద పంచడం కూడా జరిగింది. ఇది ఒకసారి మీరు చదువుకోండి. ద సిమిలర్ థింగ్స్ ఎస్పెషల్లీ యూత్ చాలా మంది ఉన్నారు దీంట్లోని, హూ ఆర్ ద ఆర్గనైజర్స్. యూత్ అందరూ ఏం చేస్తారంటే ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళ యూత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాని వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ద సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరందరూ స్టేషన్కి వచ్చి మా వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు, వచ్చి పండల్స్ చూస్తారు, చెక్ చేస్తారు. ఓన్లీ ఆఫ్టర్ దట్ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తేడా అయ్యింది అంటే మాత్రం పర్మిషన్స్ విల్ బి స్టాప్. మళ్ళీ స్టాప్ అయిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము, మా పర్మిషన్ ఆపేశారు అంటే వీ వోంట్ అలౌ. అండ్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ రేజ్ అయ్యాయో దాంట్లో